Apple watermelon smoothie. Apple watermelon smoothie. సో యాపిల్ వాటర్మెలన్ స్మూతీ హెల్దీగా ప్రిపేర్ చేసుకొని మిడ్ మార్నింగ్ స్నాక్గా తీసుకోవడానికి బాగుంటుంది. అంటే పోస్ట్ మెనోపాజ్ చాలామంది ఉమెన్ ఏం చేస్తారంటే టీ కాఫీలని ఎక్కువగా తీసుకుంటారు, విచ్ ఆర్ రియల్లీ నాట్ గుడ్. అండ్ అలాగే చాలామంది కాఫీ టీలు ఎక్కువగా తాగి నిద్ర పట్టలేదు అని కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి సమస్యలు ఉంటే కనుక ఆ కాఫీ టీల్ని తగ్గించి చక్కగా ఇలాంటి హెల్దీ జ్యూస్లు కానీ స్మూతీలు కానీ ప్లాన్ చేసుకోండి. బట్ వితౌట్ షుగర్ అండ్ అలాగే బయట నుంచి తెచ్చినవి కాదు, ఇంట్లోనే తయారు చేసుకోండి. సో ముందుగా మనం ఈ స్మూతీకి వాటర్మెలన్ యాడ్ చేసుకుందాం. ఇందులో మనకి వైటమిన్ సి ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి అండ్ అలాగే ఇన్ఫ్లమేషన్ బాడీలో ఎక్కడైనా ఉంటే తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ లాట్ ఆఫ్ ఫైబర్ మనం సీడ్స్తోనే యాడ్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే కొంచెం మనకి ఆ రింగ్ పార్ట్ ఉంటుంది కదా, అంటే కొంచెం వైటిష్ కలర్లో ఉంటుంది కదా మనకి ఈ వాటర్మెలన్ పీసెస్ కింద పార్ట్ ఏదైతే పడేస్తూ ఉంటారో అది కూడా యాడ్ చేసుకుంటే మంచిది. ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అది మరీ మంచిది. అందులో కూడా చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. సో లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం వాటర్మెలన్ని చూస్ చేసుకున్నాం. అండ్ అలాగే ఇందులోకి మనం యాపిల్ తీసుకుంటున్నాము. యాపిల్ ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇస్తుంది. అండ్ యాపిల్లో వైటమిన్ ఏ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి పోస్ట్ మెనోపాజ్ ఎవరైతే 60+ ఉమెన్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్ అండ్ వెరీ మచ్ రిక్వైర్డ్ కూడా అనమాట. అందుకే మనం ఇప్పుడు ఇందులోకి యాపిల్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ పుదీనా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అండ్ అలాగే చక్కటి ఫైబర్. ఇందులోకి మనం బ్లెండ్ చేసుకోవడానికి వాటర్కి బదులుగా కోకోనట్ వాటర్ తీసుకున్నాము. అండ్ కోకోనట్ వాటర్లో కూడా చక్కటి మినరల్స్ ఉంటాయి, సోడియం ఉంటుంది. ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందో ఆ టైంలో చాలామందికి బీపీ వచ్చే అవకాశం కానీ బీపీ ఉన్న వాళ్ళు కానీ ఉంటారా ఏజ్ గ్రూప్లో, అలాంటి వాళ్ళకి కూడా కోకోనట్ వాటర్ మంచిదే. డయాబెటీస్ ఉంటే కనుక క్వాంటిటీ కొంచెం తక్కువలో తీసుకోండి కోకోనట్ వాటర్ని. అండ్ ఇక్కడ మనం బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాం. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా బ్లాక్ సాల్ట్ అనేది మంచిది. ఇందులోకి మరి కాస్త మనం వైటమిన్ సి యాడ్ చేసుకోవడానికి నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది బ్లెండ్ చేసుకుంటాను. రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. యాపిల్ వాటర్మెలన్ స్మూతీ రెడీ అయిపోయింది. యాపిల్ వాటర్మెలన్ స్మూతీకి కావలసిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 1 కప్పు, యాపిల్ 1 కప్పు, కొబ్బరి నీళ్ళు 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, పుదీనా 1 కప్పు, బ్లాక్ సాల్ట్ చిటికెడు. యాపిల్ వాటర్మెలన్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుచ్చకాయ ముక్కలు, యాపిల్ ముక్కలు, పుదీనా, కొబ్బరి నీళ్లు, బ్లాక్ సాల్ట్, నిమ్మరసం వేసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యాపిల్ వాటర్మెలన్ స్మూతీ రెడీ.